అరవింద్కు ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు, దాంట్లో డౌట్ లేదు. అందులో అరవింద్ కవితను కూడా ఓడించాడు, మామూలు విషయం కాదు. అవును. సో నిజామాబాద్లో ఆయన వరుస పెట్టి గెలవడమే కాదు, అరవింద్ ఇదే వెరీ పవర్ఫుల్ ఆర్టికులేటింగ్. అవును, మీకు ఒక బలమైన వాయిస్. వాయిస్. అరవింద్, బండి సంజయ్ వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ మాట్లాడినా న్యూసే. బండి సంజయ్ ఏమో ప్రజల్ని కూడా ఊపిలోకి తేగలుగుతాడు. అరవింద్ కూడా అడ్వాంటేజ్ ఉంది. అరవింద్ కూడా ఇదే అంటే బాగా కిల్లర్ ఇన్స్టింక్ట్ తో పనిచేసే నాయకుడు. సో తెగింపుతో పనిచేసే నాయకుడు, సమర్థవంతంగా ప్రత్యర్థులను అటాక్ చేయగలడు, బీజేపీ ఐడియాలజీని బలంగా తీసుకెళ్లగలడు. ఇవన్నీ పాజిటివ్. దాంతోపాటు ఆయన మున్నూరు కాపు కావడం కూడా ఒక ఫ్యాక్టర్, బీసీ ఫ్యాక్టర్. ఇక మిగతాది ఏమన్నా ఉంటే ఆయన అందరినీ కలుపుకొని పోవడం అనేది చాలా మంది విషయంలో ఉంది. అది ఒక కామన్ విమర్శగా ఉండొచ్చు. అందుకే మీకు ఈటల రాజేందర్ పేరు ఎంత వినబడుతుందో అరవింద్ పేరు కూడా అంతే వినబడుతుంది. సో అరవింద్ చాలా సందర్భంలో బహిరంగంగానే మా పార్టీ ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వస్తున్నాయి, సీట్లు వస్తున్నాయి, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రావడం లేదు అంటే, పార్టీని ఒక ఎలక్షన్ విన్నింగ్ మిషన్గా నడపాలి అంటే, పార్టీని ఒక ఫైటింగ్ ఫోర్స్గా నడపాలి అంటే వచ్చే నాయకుల జాబితాలో అరవింద్ కూడా ఉంటాడు. సో అందువల్ల అది పాజిటివ్ ఫ్యాక్టర్. ఇక నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఆయన అందరిని కలుపుకొని పోవడం, ఇది కామన్. అందరినీ కలుపుకొని పోవడం అనేది దురుసుగా మాట్లాడతారు. దురుసుగా ఉన్న వారికి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో రాణిస్తున్నారు. రేవంత్ రెడ్డికి దూకులు లేదా, దురుసుగా లేదా. మళ్ళీ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉండడం కూడా అది ఒక అడ్వాంటేజ్. బండి సంజయ్ ప్రెసిడెంట్ గా చేయాలనుకుంటే క్వశ్చన్ ఉత్పన్నం. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ మున్నూరు కాపుగా ఇచ్చే ఛాన్స్ అంటే అలాంటి కేంద్ర మంత్రిగా ఉండడు. బండి సంజయ్ ప్రెసిడెంట్ అంటే అనేది బండి సంజయ్ కనుక రాష్ట్ర ప్రెసిడెంట్ అయితే కేంద్ర మంత్రిగా ఉండడు. ఆ ప్లేస్ లో ఈటల రాజేంద్రో ధర్మపురి అరవిందో వెళ్తారు. ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. వీళ్ళిద్దరికి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈటల రాజేంద్ర కేంద్ర సహాయ మంత్రి వస్తారు ఒకవేళ బండి సంజయ్ చేస్తే. ఎందుకంటే సాధారణంగా 2 పదవులు ఉంచారు. అలా ఉంచాలంటే కిషన్ రెడ్డి కంటిన్యూ చేస్తారు. సో అందువల్ల మీకు ఉండకూడదని లేదు. జేపీ నడ్డా లేడా కేంద్ర మంత్రిగా, పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా, కానీ సాధారణంగా ఇప్పుడు అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఇంకొక